హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ విత్ వైషు వరల్డ్ ఛానల్. ఈరోజు మనము ఫామ్ 16 ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనము వ్యోమ్ యాప్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వ్యోమ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది నేను ముందు వీడియోస్లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా లాగిన్ అయ్యాక మనకైతే కిందన చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. కస్టమైజ్, వ్యూ మోర్ అని చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా పైకి స్క్రోల్ చేసినప్పుడు కింద సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో మనము ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ టీడీఎస్ ఫామ్ 16 ఆర్ 16A ఉంది కదా. ఇప్పుడు నేను 16A పై క్లిక్ చేశాను. ఇక్కడైతే మనము ఫైనాన్షియల్ ఇయర్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 23-24 కావాలి, మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కావాలి కదా. సో ఇక్కడ క్వార్టర్ అనేది 4 ఇవ్వాలండి. క్వార్టర్ 4 ఇస్తేనే మనకి ఫామ్ 16 అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూడండి, మనకు ఫామ్ 16 అయితే జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ అని పక్కన ఉంది కదా, దానిపై ఒకసారి క్లిక్ చేస్తే ఇది మనకు పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది. పీడిఎఫ్ రూపంలో మన మెమొరీలో సేవ్ అయిపోతుంది మొబైల్లో. దాన్ని పాస్వర్డ్ వచ్చేసి మనకు మన పాన్ నెంబర్ అనమాట. పాన్ నెంబరు క్యాప్స్లో ఇస్తే సరిపోతుంది. ఇది మనం ఒకసారి ఫైల్ మేనేజర్కి వెళ్ళి చూద్దాము. చూడండి, ఇప్పుడు ఫైల్ మేనేజర్కి అయితే వెళ్ళిపోయాను. మై ఫైల్స్ లేదా ఫైల్ మేనేజర్ ఏది ఉంటే అక్కడ రీసెంట్ ఫైల్స్లో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్పై క్లిక్ చేసినట్లయితే ఫామ్ 16 అని కనిపిస్తుంది కదా. సో ఫామ్ 16 పై క్లిక్ చేసేసి మనము పాన్ నెంబరు, పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ అడిగినప్పుడు పాన్ నెంబర్ క్యాప్స్లో ఇస్తే సరిపోతుందండి. ఈజీగా ఓపెన్ అవుతుంది. సో ఈజీగా ఇలా మనము ఫామ్ 16 అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంటర్ పాస్వర్డ్ దగ్గర పాన్ నెంబర్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.